Good evening everyone. So CA Foundation January 2025 exams results declare అయ్యాయి కదా. సో ఎవరైతే క్వాలిఫై అయ్యారో సో ఫస్ట్ థింగ్ ఫ్రమ్ లక్ష్య వెరీ కంగ్రాచులేషన్స్ టు యువర్ రిజల్ట్స్. సో నెక్స్ట్ మీరు CA ఇంటర్ జాయిన్ అవ్వాలి. సో CA ఇంటర్ కూడా క్వాలిఫై అవ్వాలి. ఓకే, బట్ ఎవరైతే CA ఫౌండేషన్ ఎగ్జామ్స్ క్లియర్ చేయలేదో నెక్స్ట్ మనకున్న ఎగ్జామ్ డేట్స్ ICI exam dates for May 2025 attempt May 15th, 17th, 19th and 21. So today it is March 5th. So March 5th నుంచి May 15th వరకు హార్డ్లీ మనకి 2 months 10 days ఉన్నాయి. సో March 5th అంటే April 5th, May 5th and 10 days. సో 2 months 10 days ఉన్నాయి కదా. సో ఈ 2 months 10 daysని ఎలా ప్లాన్ చేసుకోవాలి సార్, CA ఫౌండేషన్ ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలి సార్ అన్న వాళ్ళందరికీ ఈ లెక్చర్లో మీ డౌట్ క్లారిఫై అవుతుంది. సో ఫస్ట్ థింగ్, మా ఫెయిల్ అవ్వము అంటే రీజన్స్ చాలా ఉండొచ్చు. ఇప్పుడు నేను 2 types ఆఫ్ స్టూడెంట్స్ని సెగ్రిగేట్ చేస్తాను. ఒకటి ప్రాపర్ కోచింగ్ లేదు సార్, ఆర్ ఎల్స్ కాన్సెప్చువల్ క్లారిటీ లేదు సార్, ఆర్ ఎల్స్ మేబీ క్లాసెస్ సరిగా వినలేదు సార్ అన్న వాళ్ళకి మాత్రం అగైన్ మనం ఒకసారి ఫాస్ట్ ట్రాక్ క్లాస్ వింటే కొంచెం బెటర్గా ఉంటుంది. అంటే కాన్సెప్ట్ రీకాల్ అవ్వడం ఇంపార్టెంట్. దగ్గర కాన్సెప్ట్ కొంచెం తక్కువ ఉంది, ఆర్ ఎల్స్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయలేదు అనుకున్న వాళ్ళకి మళ్ళీ ఒకసారి క్లాసెస్ అటెండ్ అవ్వాలి. సార్ మరి ఈ 2 months 10 daysలో క్లాసెస్ కంఫర్టబుల్ అవుతాయా సార్ అంటే డెఫినెట్గా అవుతాయి. సో లక్ష్య ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఏ క్రాష్ బ్యాచ్ ఫర్ CA ఫౌండేషన్ ఫర్ May 2025 అటెంప్ట్. సో మరి క్రాష్ బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అంటే March 7th. సో CA ఫౌండేషన్ క్రాష్ బ్యాచ్ స్టార్టింగ్ ఫ్రమ్ March 7th, దట్ ఈస్ దిస్ ఫ్రైడే. సో టోటల్గా ఈ పర్టికులర్ క్రాష్ బ్యాచ్ అనేది 45 daysలో సిలబస్ కంప్లీట్ చేస్తారు. 45 days. సో ఈ 45 daysలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్ ఉంటాయి. ఓకే, సో ఎవ్రీడే 1.5 hours స్టడీ అవర్ వస్తుంది. అండ్ ఈ 45 days అంటే మనకి ఇప్పుడు March 7th నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో April 20 or 22 ఈ 20, 21, 22 days లోపు కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ మీకు ఎగ్జామ్స్కి ఒక 20 days ఉంటుంది. 20 days. సో ఆ 20 days కంఫర్టబుల్గా ఒక గ్రాండ్ టెస్ట్ రాసి మనం ఫైనల్ ఎగ్జామ్కి వెళ్తాం. ఓకేనా. సో ఆల్రెడీ లాస్ట్ అటెంప్ట్లో ఎగ్జామ్ రాసి ఉంటారు కదా. ఇప్పుడు టోటల్ సబ్జెక్ట్ని 45 daysలో రివైజ్ చేసుకొని క్లాసెస్ వింటూ రివైజ్ చేసుకుంటూ నెక్స్ట్ 20 daysలో ఫుల్ లెంత్ ప్రిపరేషన్ చేసి ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళడం, ఎగ్జామ్ కంప్లీట్ చేయడం, క్లియర్ చేయడం. ఇది ఒక ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ నెంబర్ 2, సార్ నా దగ్గర కాన్సెప్ట్ బాగానే ఉంది బట్ రిజల్ట్ అవ్వలేదు సార్, నాకు అన్ని సబ్జెక్ట్స్ వచ్చు సార్ బట్ ఎందుకో రిజల్ట్లో నెగిటివ్ వచ్చింది సార్ అని అనిపించచ్చు. సో అలాంటి వాళ్ళకి ఎగ్జామ్స్ ప్రాక్టీస్ కావాలి. మీ దగ్గర కాన్సెప్ట్ ఉంది అనుకుంటే మళ్ళీ క్లాసెస్ అవసరం లేదు, మీకు అది టైం వేస్ట్. సో కాన్సెప్ట్ లేదు సార్, నాకు మళ్ళీ ఒకసారి రీకాల్ అవ్వాలి సార్ అనుకుంటే క్లాసెస్ తీసుకోవాలి. ఓకే, సో ఎవరికైతే కాన్సెప్ట్ ఆల్రెడీ ఉంది సార్, జస్ట్ మార్క్స్ తక్కువ వచ్చినాయి అనుకుంటే యూ నీడ్ మోర్ టైమ్ ఫర్ అ ప్రాక్టీస్. సో దట్స్ వై in our Lakshya we are going to start a study hours batch for CA foundation and the batch is commencing from March 10th. So sir మరి March 10th నుంచి ఈ నెక్స్ట్ 2 months ఎలా ప్లాన్ చేస్తాం? March 10th అంటే April 10th, May 10th and 5 days, 2 months 5 days. ఈ 2 months 5 daysని ఎలా ప్లాన్ చేసేస్తానంటే టోటల్గా మనకి 3 గ్రాండ్ టెస్ట్ వస్తాయమ్మా. 3 గ్రాండ్ టెస్ట్ వస్తాయి. అంటే ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ 100 marks ఎగ్జామ్ రికార్డ్ చదువుకుంటారు. 100 marks ఎగ్జామ్ 3 times ఎగ్జామ్ వస్తుంది. సేమ్ లైక్ ICA పేపర్స్, ICA ప్యాటర్న్లో కరెక్షన్ జరుగుతుంది. ఓకేనా. అండ్ ఈ పర్టికులర్ 2 months అది క్రాష్ బ్యాచ్ అవ్వచ్చు, స్టడీ హార్స్ బ్యాచ్ అవ్వచ్చు, మా సైడ్ నుంచి మీకు వచ్చే సర్వీసెస్ ఏంటంటే డ్యూరింగ్ దిస్ టైం పీరియడ్ రెగ్యులర్ డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్యాకల్టీ గైడెన్స్ టిల్ యువర్ ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ పేపర్ ప్రజెంటేషన్ టిప్స్, సిలబస్ని ఎలా కవర్ చేయాలి, ప్రతి టాపిక్ ప్రతి సబ్జెక్ట్లో ఏ టాపిక్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, ఆల్ దీస్ సర్వీసెస్ విల్ బి ప్రొవైడెడ్ బై ద లక్ష్య టు యూ పీపుల్. ఓకే, సో ట్రస్ట్ చేయండి. ఓకే, సో హోప్ వదలొద్దు, పాజిటివ్గా ఉండండి. ఇన్ కేస్ మీకు కాన్సెప్చువల్ క్లారిటీ లేదు అనుకుంటే జస్ట్ జాయిన్ ఫర్ అ క్రాష్ బ్యాచ్ విచ్ ఈస్ గోయింగ్ టు కమెన్స్ ఫ్రమ్ March 7th, దట్ ఈస్ ఫ్రైడే, డే ఆఫ్టర్ టుమారో. అండ్ నెక్స్ట్ ఎవరికైతే కాన్సెప్ట్ ఐడియా ఉంది సార్, జస్ట్ ప్రాక్టీస్ కావాలి సార్ అనుకుంటే మాత్రం జస్ట్ జాయిన్ ఫర్ స్టడీ హార్స్ బ్యాచ్ దట్ ఈస్ గోయింగ్ టు కమెన్స్ ఫ్రమ్ March 10th. ఓకే, సో ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే టైం ఇది, సెకండ్ ఛాన్స్. ఓకే, సో నెగిటివ్గా ఉండకండి, బీ పాజిటివ్, కాన్ఫిడెంట్గా ఉండండి. అగైన్ యూ హ్యావ్ టు రీస్టార్ట్ యువర్ ప్రిపరేషన్స్ ఫర్ ద నెక్స్ట్ అటెంప్ట్. ఈసారి క్లియర్ అయిపోవాలి. ఓకే, దెన్ ఆల్ ద బెస్ట్. గుర్తుంది కదా,
Study as batch from March 10th and crash batch from March 7th. Crash batch classes 45 days complete होते. After that you will be having one grand test, and study as batch total you will be having 3 grand test papers. Each and every paper 100 marks, same like ICI pattern. Okay, all the best. Thank you.